హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శరన్నవరాత్రుల్లో భాగంగా పూజలు అందుకునే గాయత్రీ దేవి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. యా దేవి సర్వభూతేషు మంత్రరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. గాయత్రి మాత వేదమంత్ర స్వరూపిణి. గాయత్రీ దేవి ముక్త, విద్రుమ, హేమ, నీల అనే 5 ముఖాలుగా గాయత్రి మాత మనకు దర్శనమిస్తుంది. గాయత్రీదేవి శంఖం, చక్రం, గద, అంకుశం అనే ఆయుధాలను ధరించి ఉంటుంది. గాయత్రీదేవి ముఖంలో అగ్ని, శిరస్సున బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు ఉంటారు. గాయత్రి మంత్రం పూర్వం కేవలం దేవతలు మాత్రమే ఉపాసించేవారు. విశ్వామిత్ర మహర్షి దానిని జన్మేజయునికి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజు ఉపదేశించడం వల్ల మనందరికీ గాయత్రోపాసన అదృష్టం దక్కింది. ఈ రోజునే గాయత్రి జయంతిగా హిందువులందరూ జరుపుకుంటారు. గాయత్రి మంత్రానికి 24,000 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 24,000 మంత్రాలకు గురువులు, ఋషులు, దైవములు ఉంటారు. గాయత్రి మంత్రం 4 వేదాల సారం. గాయత్రి మంత్ర వ్యాఖ్యానమే రామాయణం. అందుకే 24,000 శ్లోకాలకు రామాయణం వచ్చింది. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు 10,000 సంవత్సరాలు గంగాతీరంలో గాయత్రి జపం చేశాడు. అతని తపోశక్తికి లోకాలన్నీ తట్టుకోలేకపోయాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఆ రాక్షసునికి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, నాకు మరణం లేని వరం ఇమ్మని బ్రహ్మదేవుని కోరాడు. ఏ జీవికైనా మరణం తథ్యమని ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. సృష్టిలో స్త్రీ పురుషుల వల్ల 2 కాలు 4 కాళ్ళ జీవుల నుండి కూడా మరణం రాకూడదని వరం ఇమ్మన్నాడు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. రాక్షసుడు వరగర్వంతో లోకాలన్నీ పీడించసాగాడు. స్వర్గం మీద సైతం దండెత్తి స్వర్గాన్ని జయించి ఇంద్రాది దేవతలను జయించి స్వర్గాన్ని అధిరోహించాడు. వీడి బాధ భరించలేక దేవతలు శివుని ప్రార్థించగా వాని చేత గాయత్రి జప మంత్రం మానివేయిస్తే గాని వాడిని సంహరించడం జరగదని చెబుతాడు ఈశ్వరుడు. దేవతలు గురువైన బృహస్పతి దీనికి ఒక ఆలోచన చేసి అరుణాసురుని వద్దకు బయలుదేరుతాడు. అరుణాసురుడు దేవతల గురువైన బృహస్పతికి సకల మర్యాదలు చేసి, మీరు దేవతల పక్షం కదా, నా వద్దకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి, నీవు నేను గాయత్రి మంత్రోపాసన చేస్తాం కదా, మనమందరము మిత్రులమే అంటాడు. అప్పుడు అరుణుడు దేవతల మీద కోపంతో గాయత్రి మంత్ర ఉపాసన చేయడం మానివేస్తాడు. అందువల్ల అతనికి తేజం, శక్తి నిర్వీర్యమైపోతాయి. అప్పుడు లలితాదేవి ఆ రాక్షసుని మీదకి బ్రాహ్మణీల గుంపును పంపిస్తుంది. ఆ భ్రమరాలన్నీ వాటిని సంహరిస్తాయి. ఇది గాయత్రి మంత్ర మహిమ. దీనిని వ్యాసుల వారు జన్మేజయునికి వివరిస్తారు. గాయత్రి ఉపాసకులు ఆ అమ్మను ఉదయం గాయత్రీదేవిగాను, మధ్యాహ్నం సావిత్రిగాను, సంధ్యా సమయంలో సరస్వతిగాను ఉపాసిస్తారు. కనుక గాయత్రి మంత్ర ఉపాసన వలన సకల కార్యాలు సిద్ధించి జయం కలుగుతుంది. ఈ గాయత్రీదేవి పీఠం రంగారెడ్డి జిల్లా అన్నాజీగూడలో ఉంటుంది. ఈ దేవిని దర్శించుకోవడం వల్ల మనం పునీతులం అవ్వచ్చు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.